So hello guys, welcome to my channel Pawan SN Vlogs once again అనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 20 Feb. చాలా రోజులు అయిపోయింది కొంచెం నేను వ్లాగ్ కూడా చేసి, ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో మీకు నానో కార్డ్ డ్రైవ్లో మీకు చెప్పాను కదా, అదే రీజన్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి కొంచెం నేను బెంగళూరుకి వెళ్తున్నాను వర్క్ మీద. టైం వచ్చేసి 8:20. కొంచెం వర్క్ ఉంది, ఎమర్జెన్సీ ఏం కాదు కానీ కొంచెం వర్క్ అయితే పడింది అనమాట భారీగా, అందుకే వెళ్తున్నాను. అండ్ అలాగే ఇది చూస్తే కనుక కొత్తగా అమౌంట్ తీసుకున్నాను, నేను వచ్చింది డెలివరీ పెట్టింటే 450 రూపీస్ ఏం పడింది. అట్లే ఇది కూడా కొంచెం ఒక టెస్టింగ్కు సరిపోతుందిలే అనేసి అనుకున్నా. సో నాకైతే ఇప్పుడు చూడడం పరంగా చూస్తే ఇప్పుడు వరకు అనిపించింది ఇది నాకైతే సెట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ కవర్ ఉంది కానీ అంతగా అనిపించడం లేదు. సో ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, కొంచెం ముందరకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి చూపించిండేదే కాబట్టి ఈ రూట్ అయితే నేను తక్కువ చూపించా, కొంచెం సరిపోతుంది అనేసి. యాక్చువల్గా ఈ టైంలో అయితే కనుక కర్ణాటక బార్డర్లో కోడికొండ చెక్ పోస్ట్ దాటిన తర్వాత షార్ట్ ట్రైలరు ఏముంది చూస్తే కనుక వ్యూ పాయింట్, మీరు షార్ట్ వీడియోస్లో 2-3 షార్ట్ వీడియోస్ పెట్టింటాం మీకు రీసెంట్గా కూడా ఒకటి. ఆ వీడియోలో కనుక మీరు చూస్తే కనుక పిచ్చ లొకేషన్ ఉంది. యాక్చువల్గా నేను ఆ టైం కల్లా రీచ్ అవుదామని చెప్పి అనుకున్నా కానీ కొంచెం లేట్గా లేచాను ఈరోజు. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయింది నాకు ఈ మధ్య అంతా, అది ఎందుకు అనేది నాకే తెలీదు. సో అందుకు కోల్డ్ ఎక్కువ ఉంది కానీ కాఫీ పెద్దగా ఏం లేదు, అప్పుడప్పుడు ఒకసారి వస్తూ ఉంటుంది, కొంచెం వాటర్ చేంజ్ వలన లేకపోతే ఏమో తెలియదు. నేను లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ గురువారం బుధవారం అనుకుంటా, ఐ థింక్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను. అవి వచ్చినప్పటి నుంచి కోల్డ్తో సఫర్ అవుతున్నాను నేనైతే కనుక. ఇప్పుడు కూడా ఏ ప్రొటెక్షన్ అయితే ఏం లేదు, ఓన్లీ హెల్మెట్ వేసుకున్నాను, షూస్ కూడా లేవు. అయ్యా ఈసారికి కింద తగులుతుంది ఇది. ఎటుండ్రా నువ్వు ఇట్లుండు, నాకు తిక్కరైంది. ఎందుకు ఈరోజు చూసుకొని నిన్న వచ్చింది, దీనికి 7 days ఏమో రీప్లేస్మెంట్ ఉంది. ఒకవేళ ఇది కనుక 7 days ఉంటే కనుక నాకు రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి దిగలే, ఇంక రిటర్న్ పెట్టేస్తుంది. నేను రిటర్న్ పెట్టేసి నేను వేరే అమౌంట్ చూసాను, కొంచెం సాలిడ్గా ఉంటుంది, బాగా మొత్తం ఫ్లాట్ అయిపోతుంది ఇక్కడ ఈ సెట్టింగ్లో, ఇంత హైట్ లేకుండా. ఇది రిటర్న్ పెట్టేసి నేను దాన్ని తీసుకుంటా, అది 800-900 పడుతుంది. ఇది రిటర్న్ ఇది అమౌంట్ వచ్చేసిన తర్వాత దాన్ని పెడతాను అంతే. ఎవరుగా నా దగ్గర అంత అమౌంట్ లేదు ప్రజెంట్. ఇది ఎందుకంటే కిందికి వస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే కనుక, అందుకనేసి. సో సన్ రైజ్ అయితే అయింది, సూపర్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. ఇక్కడ ఈ సగాల ఈ రైట్ సైడ్లో కొండలు చూడండి guys, కొంచెము చూపిస్తా. ఈ రైట్ సైడ్ కొండలతో ఒకసారి ట్రెక్కింగ్ పోవాలని అయితే నాకైతే ఐడియా ఉంది కానీ చూడాలి, ప్లాన్ చేస్తా. ఒక ఆదివారం ప్లాన్ చేస్తా కంపల్సరీగా ఎప్పుడోసారి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు నా మెద్దల్లో, కొండలు ఉన్నాయి కొంచెము, అక్కడ ప్లాన్ చేస్తాం ఫస్ట్ రౌండ్ ఎక్కగలమా లేదనేసి. ఎందుకంటే ఇవి కొంచెం చాలా డేంజరస్ ఏరియా, ఇది పడితే దిక్కు దివాన్ ఉండదు అనమాట. అంత దిక్కు దివాన్ లేదనుకుంటే కొంచెం దిక్కుండే చోటు పడితే ఆడన్నారు అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. మరి తీరా మరి దిక్కు దివాన్ లేని పడితే మళ్ళీ ఏమన్నైతే ఎవడు చూసుకునేది. అందుకనేసే కొంచెం ప్లాన్ చేస్తున్నాం, మంచిగా చూసుకొని కొంచెం ప్లాన్ చేస్తా. అది కూడా మీకు వీడియో పెడతా త్వరలో అంటే సోన్. సో ఇప్పుడు కొంచెం మీరు ఇన్స్టా 360 షార్ట్స్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ రూట్లో ఇంతకుముందు నేను బెంగళూరుకు వెళ్ళిన రూటు
మేము పైన ట్రిప్ వెళ్ళాం కదా, ఆ రూట్ అనమాట అంతా. ఇది ఇప్పుడు నేను కొంచెం స్లోగానే పోతాండా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. అంత బైక్ కూడా నాకే చైన్స్ పాకెట్ చాలా ప్రాబ్లంగా ఉంది. సో గైస్, ఇప్పుడైతే కియా ఇండస్ట్రియల్ పార్క్కి రీచ్ అయిపోయాను అనమాట. ఇన్స్టా 360 ఆన్ చేస్తాను మరంతా. ఏమో ఇది చాలా ట్రాఫికల్ ఏరియా. ఇది ఎవడు ఎక్కడి నుంచి దూడతాడు అనేది చెప్పలేం. ఇంతకుముందు అంటే చాలా ఇదిగా ఉండే, కానీ ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ అయితే పెరిగింది, తగ్గలేదు, ఇంకా పెరిగింది ఇప్పుడు. ఇది ఇట్లా దూరుతారు. మబ్బులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో మాత్రం ఖచ్చితంగా ఆగి 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పోండి, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఏరియా. 3 ఏళ్ళ పాటు నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ఏరియాలో చెప్తుండే. చాలా 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 డేంజరస్ ఏరియా ఇది. ఎవడు ఎక్కడి నుంచి దూరుతాడో తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడంతా. ఇక్కడ ఒక ఫోటో కొడదామా అనిపిస్తుంది. ఇన్స్టా 360 ఒక షార్ట్ తీద్దాము, 2-3 సెకండ్లు తీద్దాం షార్ట్స్. ఎక్కడ ఉంది ఫస్ట్ స్పాటు? కరెక్ట్ ఈడుంది కదా, కరెక్ట్ స్పాట్ ఇది. జస్ట్ స్కాల్ స్కిడ్ అయ్యా. ఇది ఎందుకో ఊడిపోతుంది, ఇది పనికిరా. ఒకసారి తీసుకుంటే ఒకటి కొత్తది, తప్పదు. సో ఇదే అన్నమాట కియా ఇండస్ట్రియల్ పార్క్. 3 ఏళ్ళ పాటు మేము రక్తాలు చిందించినాం కదా ఇక్కడ. 3 ఏళ్ళు కష్టపడి రక్తాలు చిందించినాము. సో గాడ్, ఇది వచ్చేసి పఠాన్. అయ్యో revolved around you, now it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it to a place too far away. All those crazy thoughts are going through my mind. A part of me I can't escape. Our love was so sublime. It doesn't make no sense. రికార్డ్ అవుతాను కదా, నువ్వు రికార్డ్ అవుతుండే కదా. మీకు ముందర బండి చూసారంటే మొత్తం తుమ్మే, పైన కిందంతా. ఇప్పుడు సైడ్లో కూడా తుడుచుకున్నట్టున్నాడు ఆ బండిని మాత్రం. అది ఈయనమ్మ ఎవడు బాయ్ ఇంతగా మెయింటైన్ చేస్తాడా ఎవడున్నా ఇంత ఘోరంగా? సరే పైప్ పెట్టి క్లీన్ చేసుకొని పోతుంది కదా బాయ్, ఎంత దుమ్ము చూడు ఎట్టుందంతా. సచ్చే మైండ్ బ్లోయింగ్. అది కూడా XUV700 AX7L డావడా. అరాచకం అంటే అరాచకం పోయేది. ఈడు చూడు తిక్కొచ్చి నా కొడుకుడు రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ లైన్లోకి వస్తాడు రైట్లో నుంచి. అరే ఎవరు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది? అరే ఇండికేటర్ ఆఫ్ చేయరా నీ పోకుందంగా. అరే అమ్మ ఇండికేటర్ వేసుకొని ఇటు తిరుగుతున్నాడు వాడు. ఎవరు రావాడు బై?
మీకు వెనకాల కనపడదు కదా నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ట్రై చేస్తా, అంటే ఇది హైట్ లేదు కాబట్టి కనపడకపోవచ్చు, హైట్ ఉంటే కనపడిండు. నేను స్టిక్ ఉంది కానీ నేను స్టిక్ పెట్టలేదు, ఎందుకు స్టిక్ రొటేట్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకు నాకు అంత కాన్ఫిడెంట్ రాలేదు, ఎందుకు దీన్నే ఒకటి పెట్టేసాను. లేకపోతే Insta360 కూడా మొత్తం స్టిక్తో కలిపి పెట్టేసిండు. అరే కానీ ఘోరంగా ఉన్నారు పోయాడు. అయితే కానీ ఏం చెప్తానా, ఇంత ఘోరంగా నేను ఎక్కడ చూడలే. క్రేజీ. నాకైతే కనుక మంచి పాటలు పెట్టుకుంటే ఎన్నుకుంటూ వచ్చేసాను కియా వరకు. మంచి డిజే సాంగ్స్ అనే మన 90s కిడ్స్కి అయితే కనుక అప్పుడప్పుడే టెక్నాలజీ సెల్లులో బ్లూటూత్ ఇంప్రూవ్మెంట్ అయ్యిండే టైమ్స్లలో వచ్చినటువంటి మంచి సాంగ్ ఒకటి, అది మీరు గెస్ట్ చేస్తే కనుక మన 90s కిడ్కి చాలా ఫేవరెట్ సాంగ్ అది. ఒకప్పుడు ఒక ప్రైవేట్ సాంగ్, ఎట్లా అంటే అట్లా దుమ్ము లేపింది మొత్తం మ్యూజిక్ వరల్డ్నే. ఒక ప్రైవేట్ ఆల్బమ్స్లో ఒక సాంగ్ ప్రైవేట్గా వచ్చినటువంటి ఒక సాంగ్, అంటే ఒక సొంతంగా ప్రైవేట్గా వచ్చినటువంటి ఒక సాంగ్ని తీసుకొని దానిపైన సినిమా తీశారంటే ఆ స్టోరీ కనుక్కొని ఆ సాంగ్ ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ ఏదో మీరు గెస్ట్ చేస్తే కానీ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయొద్దండి. సరే, కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు. అండ్ చెప్పడం మర్చిపోయా, మిలిటరీ బండి, ఐ లవ్ మిలిటరీ వెహికల్స్ గాయ్స్. కానీ డ్రైవర్ మిలిటరీ అతను కాదు, నార్మల్ డ్రైవరే, కానీ బండి మిలిటరీ బండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కొంచెం మర్చిపోతుండమా. 10K సబ్స్క్రైబర్స్కి జస్ట్ 4K దూరంలో ఉన్నాము, 4K సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాము 10Kకి. త్వరగా మీరు 10K కొట్టేస్తే కనుక మంచి మంచి కంటెంట్ మీకు పోస్ట్ చేస్తాం డైలీ. నేను ఇంకా ఎవ్రీ వీక్ కూడా రైడ్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. కొంచెము నాకైతే ఇంట్లో చిరాకు కొడతాను కాబట్టి ఇంట్లో లోకల్గా ఉండే ఏరియాస్ని కంప్లీట్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదే బైక్ మీద, లేకపోతే వేరే బైక్ మీద. బైక్ నేను చెప్పాను కానీ రైడ్కి అయితే పోవడం కన్ఫామ్, పోతూ ఉంటాను కంపల్సరీగా. ఇంకా ఎందుకంటే ఊరికి కూర్చొని చిరాకు వేస్తుంది అనమాట. సో మీరు కూడా కొంచెం కంపల్సరీగా 10K సబ్స్క్రైబర్స్ కొట్టేస్తే మనం మరి మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఇంకా కొన్ని Insta360 షార్ట్స్ వస్తాయి మధ్యలో. నేను దేవనహల్లి దగ్గర వరకు, ఎందుకంటే దేవనహల్లి వరకు ఒకటే రూటే 4 లేన్ హైవే దుమ్మ ఉంటుంది. చూపించే కూడా వ్లాగ్లో ఏముండదు, అంతా ఊళ్ళో ఇట్లనే నేను వాగుతూ ఉండేది తప్ప ఏముండదు. నువ్వు ఫ్యాక్ట్ మాడుతున్నా కదా నేనైతే కనుక, ఫ్యాక్టే చెప్తాను నేనైతే కనుక. కాబట్టి దేవనహల్లి వరకు నేను నా పాటలు పెట్టుకొని ఎన్నుకుంటూ వచ్చేస్తాను నేను, ఎందుకంటే వచ్చేటప్పుడు ఇదే రూట్లోనే వస్తాను కాబట్టి అప్పుడు కొంచెం కవర్ అవుతుంది అనేసి. ఏదే సేమ్ రూటే నాకు తేడా ఏం లేదు, ఇంక వేరే రూట్ కూడా లేదు నాకు వేరే రూట్. ఇంకా బెంగళూరుకి 77 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ప్రజెంట్ అయితే కనుక. కానీ మనం 77 కిలోమీటర్స్ పోము, మధ్యలో హెబ్బాల్ దగ్గరే మనం క్రాస్ అయిపోతాం కాబట్టి మనం వెళ్ళే లొకేషన్కి దిగులు లేదు. ఇప్పుడైతే మంచిగా పాటలు వినుకుంటూ వచ్చేస్తా ఉంటే ఇప్పుడు కొంచెం పాటలు పెట్టేసుకొని వెళ్దాం. ఎందుకు ఒక 10 మినిట్స్ పైన ఇక్కడ ఆగాను నేను, ఎందుకంటే ఈ పిక్కలు ఉన్నాయి కదా కొంచెం నస్తాను, ప్లస్ అలాగే వేడి ఎక్కువ ఉంది, కొంచెం వాటర్ బ్రేక్ కూడా తీసుకుందాం అనేసి రెండు కంబైన్డ్ అనమాట. సోజలో ఇంకా దేవనాల దగ్గర మళ్ళీ కలుస్తాం మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకున్నాం ఫుల్ ట్యాంక్ ఇండియన్ ఆయిల్. ఎట్లా ఆయిల్ ఎందుకంటే నా బండికి నేను కొట్టి చాలా తక్కువ నేను కొట్టించేది. జస్ట్ సింపుల్గా 900 రూపీస్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది బండి. అడ్వాంటేజ్ ఆఫ్ రైడ్. ఇది నమ్మ దీనికి వచ్చే మైలేజ్ 40-40 వస్తుంది, కానీ ఫుల్ ట్యాంక్ వచ్చి 10 లీటర్లు, కానీ 9 లీటర్లు కొట్టి సారికి ఫుల్ వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ కొట్టించేస్తే అది మీకు యూట్యూబ్ అంట ఇన్స్టాగ్రామ్లో రీల్ వైరల్ అయింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టడానికి వెళ్ళి క్యాప్ ఓపెన్ చేస్తే మొత్తం తుమ్మేసింది పైకి. అలాగ ఉంటుంది అనమాట. అంటే కొంచెం వాల్వ్ లీక్ స్టక్ అయిపోతే కనుక మామూలుగా పెట్రోల్ ట్యాంక్లో నుంచి లోపలికి వెళ్ళడానికి లోపలికంట ఏదంటుంది అది పేరు మర్చిపోయినా
పేరు నోట్లో ఉండగానే గుర్తురా పేరు బయట చెప్పేకి. అదే ట్యాంక్లో నుంచి ఇంజన్లోకి వెళ్ళడానికి పైప్స్లో వెళ్ళడానికి ఒక ప్రెజర్ కాకుండా ఉండేకి ఒక హోల్ ఉంటుంది మరి, చిన్న మైనర్ హోల్. కొంతమంది వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్లో ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ హోల్ కనుక ఏదో డస్ట్ వల్ల మూసిపోతే కనుక ఆ ప్రెజర్ అనేది లాగ్ అయిపోయి పెట్రోల్ ఉంటుంది ట్యాంక్లో ఫుల్ ఉంటుంది, కానీ ఈ లోపలికి చూపించదు అనమాట, అంటే లోపలికి వెళ్ళదు పైప్స్లోకి. అందువల్ల ప్రెజర్ లాగ్ అయ్యి ఓపెన్ చేసినప్పుడు మొత్తం చుమ్మేస్తుంది. మొత్తం ఎక్కడ బాడీ పైన మహా ఒక గంటలో ఆరిపోతుందేమో కడుకుంటే మళ్ళీ, కానీ గంటలో పడితే మాత్రం ఒక రోజు 2 రోజులు ఉంటుంది మంటంతా. పెట్రోల్ ఒక పవర్ అలాంటిది. అందుకే నేను ఎప్పుడే కొట్టించా కూడా 1 లీటర్ ఫుల్ ట్యాంక్ అంటే 1 లీటర్ తక్కువ కొట్టిస్తా. ఇది 10 లీటర్ 10.5 లీటర్ పడుతుంది ఫుల్ ట్యాంక్, కానీ నేను 9 లీటర్స్ కొట్టిస్తాను. అంటే నేను ఆల్రెడీ 9 లీటర్ 2 లీటర్స్ ఇది కెపాసిటీ, సో 10.5 2 లీటర్స్ దీని కెపాసిటీ, కానీ నేను 9 లీటర్స్ కొట్టించేస్తాను. కానీ ఫుల్ వచ్చేస్తుంది. పైగా రిజర్వ్లో నా దగ్గర ఇంకా 2.5 లీటర్స్ రిజర్వ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మీకు స్పీడోమీటర్ అడ్డం మీటర్ కనపడదు, స్పీడోమీటర్ అంట ఈ డిజిటల్ మీటర్ కనపడదు, అడ్డం ఉంది కాబట్టి ఫోన్ మొబైల్ అంతా. ఇక్కడ ఫ్యూల్ గేజ్లో ఫుల్ అని చూపిస్తుంటుంది కదా, అది కాక రెడ్ సింబల్ బ్లింక్ అయితే ఉంటే రిజర్వ్లో పడినట్టు నాది ఈ రైడర్. రెడ్ సింబల్ రిజర్వ్లో పడినప్పుడు కూడా 2.5 లీటర్స్ ఉంటుంది, 1.5 అంటే 60 కిలోమీటర్స్ ఉంటుంది. అది తర్వాత ఎఫ్లో పడుతుంది ఫుల్ ట్యాంక్ అనేసి. ఫుల్ ట్యాంక్ ఖాళీ అయిపోయిందని చెప్పి ఎమర్జెన్సీ ఫ్యూల్ ఉన్నది యాక్చువల్గా వీళ్ళు నా కంపెనీ వాళ్ళు చెప్పడం, నాకు ఐడియా దాని గురించి. దాంట్లో కూడా 1.5 లీటర్ ఉంటుంది. ఇంకా ఆ రెడ్ సింబల్ క్లిక్ అయ్యి రిజర్వ్ ఎలా ఉంటుంది, మళ్ళీ సింబల్ క్లిక్ అయితే ఉంటుంది కదా, అది క్లిక్ అయిపోయి నాకు F1 పడుతుంది మరి, ట్రిప్ F1 పడుతుంది. అదిలో కూడా 1.5 లీటర్ ఉంటుంది పెట్రోల్ నాకు దీంట్లో. అంటే తీరా మన ట్యాంక్ ఖాళీ అవ్వాలంటే F మోడ్లో కూడా ఒక 60 to 65 కిలోమీటర్స్ వెళ్ళచ్చు. అంటే మొత్తం ట్యాంక్ డెడ్ అయిపోయి మొత్తం పెట్రోల్ ఏమీ లేకుండా ఆ F సింబల్ ఉన్నా కూడా 60 కిలోమీటర్స్ నేను పోవచ్చు. అంటే 45 to 50 కిలోమీటర్స్ స్పీడ్తో 60 కిలోమీటర్స్ నేను వెళ్ళచ్చు. దీని యొక్క కెపాసిటీ ఎట్టుందన్నమాట ట్యాంక్, దీనికి ఇచ్చిన కెపాసిటీ నాకు అది బాగా నచ్చింది బండిలో. అదొక ప్లస్. ఇంకా మైనస్ అంటే చాలా ఉన్నాయి, బండి చెప్పలేదు. సిటీకి కానీ రాంగ్ రైడ్ పిక్కలు పడకపోతే జాగ్రత్తగా ఉండాలి, స్పీడ్ ఎక్కువ పోలేం. 80 మంచి కొట్టే బాగా మంచి కూడా ట్రావెల్ చేస్తుంటే 80 బిక్కుతే కానీ కొన్ని కూడా వలాడతాయి. ఇంకా టీవీఎస్లో మొత్తం అంతా రిఫైండ్ ఇంజన్స్ కాబట్టి వైబ్రేషన్స్ ఘోరంగా వస్తాయి. నాకు ఎందుకు అది టీవీఎస్లో ఒకటి మార్చుకోవాలి ఉంటా. రీసెంట్గా ఆర్టీఆర్ 310 కూడా రిఫైండ్ ఇంజన్స్ వాడారు. అది 80, 70, 100లో 90 దాటితే వైబ్రేషన్స్ ఘోరంగా వస్తున్నాయంట. కానీ బండిలో మాత్రం పవర్ బ్రహ్మాండంగా ఉంది కదా అది. దాన్ని సక్రమంగా యూజ్ చేసుకుంటే కేటీఎం పడిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. నేను కానీ బండి నేను తోలేగా చెప్తున్నా, బండి అంత బ్రహ్మాండంగా ఉంది అయితే కనుక కేక మొత్తం బండి. ఎంత టైం 11 అవమ్మా 11 టైము. వచ్చేటప్పుడు ఏఫ్సీనో అక్కడ చూసాపా బాగేపల్లి దగ్గర, ఇక్కడ ఖచ్చితంగా తినేసి వెళ్తాయి సార్. నేను కొంచెం ఎందుకంటే పిజ్జా తినాలి ఉంది. మేబీ హ్యాపీ టైం లెవెల్ బెస్ట్. కొంచెం లైట్ ఉండగానే అయితే కనుక నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకో 1 అవర్ పడుతుంది నేను వెళ్ళే రూట్కి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ చూపిస్తుంది. నేను దేవనహల్లి టోల్ గేట్ దాటిన తర్వాత మ్యాప్స్ పెడతా. ఆ రూట్ అంతా అయితే డైలీ తిరిగే రూట్ కాబట్టి ఆ నుంచి హెబ్బాలు వెళ్ళాలి, హెబ్బాల నుంచి క్రాస్ అవ్వాలన్నమాట. అది ఎన్నో క్రాస్ అనేది నాకు గుర్తులేదు. అదే అంటే మనం తిరగలేదు కాబట్టి మనకు కన్ఫ్యూజన్. తిరిగేటోళ్ళకి అయితే లెఫ్ట్ క్రాస్, సెకండ్ క్రాస్, థర్డ్ క్రాస్ నుంచి లెఫ్ట్ పోతే ఈ రూట్ పోతే రైట్ పోతే అని చెప్పేస్తారు. కానీ మనం మరి తిరిగి తక్కువ కాబట్టి రూట్లో అవి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను మీకు మళ్ళీ కలుస్తాను. మ్యాక్సిమం సిటీలో బ్లాగ్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఈ ట్రాఫిక్లో చూసుకుంటా తిరిగేదానికే సరిపోతుంది. కానీ అవి టైం లెవెల్ బెస్ట్. కనీసం అట్లీస్ట్ ఇన్స్టా 360 షార్ట్స్ అయినా పెడతాం, ఎందుకంటే బటన్ కానీ తగ్గుతుంటాం మనం మాట్లాడుకుంటుంది కాబట్టి. బెనిఫిట్ ఆఫ్ ఇన్స్టా 360 మ్యాన్ బెనిఫిట్. నేను దీన్ని మాత్రం ఇంటికి పోతే రిటర్న్ పెట్టేసి ఏదో పెడతాను. ఇట్లా పెడితే ఉంది కానీ స్పీడ్ పెట్టేది కనపడలేదు నాకు ఇది. ఒకవేళ నాకు ఫ్యూచర్లో అవసరం ఉందనుకుంటే కనుక మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకుంటాను. కానీ ఇప్పుడైతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను దీనికి తగ్గట్టుగా ఈ బండికి తగ్గట్టుగా నేను ఏదో ఒకటి లాస్ట్ టైం వెళ్ళాను బ్లాగ్ చేయలేదు, రూట్కి వెళ్ళాను. ఇప్పుడు ఏ దగ్గర వెళ్తాను అదే నాకు 1 వీక్ బ్యాక్ వెళ్ళాను. ఎందుకు కొత్తగా ఓపెన్ చేశారు బలుంది ఇప్పుడు అమ్మ కూడా ఇది 5 నేను చూడలే. కొత్తగా ఓపెన్ చేశారు బలుంది కదా బాగుంది కొట్టులో. సో ఫైనల్గా అయితే ట్రాఫిక్ నుంచి తప్పించుకొని కేఆర్పురం రోడ్డుకి అయితే వచ్చి పడినాం అనమాట. ఏడు నుంచి లెఫ్ట్ కొట్టుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఒకటే రూట్లోనే. జీడిపప్పులు గిడిపప్పులు అన్నీ బాగున్నాయి అన్నమాట. చూద్దాం. ఏడు నుంచి ఒకటే రూటు నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ పైగా వెళ్ళాలి ఒకటే రూట్లోనే. ఎంత బాగా మొత్తం అంతా మీకు వెహికల్స్ 4 వీలర్స్ కావాలనుకుంటే కనుక బ్రాండెడ్ లెస్ యూజ్డ్ అండ్ ప్రీ ఓన్డ్ వెహికల్స్ గైస్, లెస్ యూజ్డ్ వెహికల్స్ అన్నీ కావాలంటే కనుక ఈ రూట్లో చిక్కనివి లేవు. కేఆర్పురం రోడ్డు ఆ పక్క ఉంటాయి, ఈ పక్క ఉంటాయి, అన్ని పక్కలా ఉంటాయి షోరూమ్స్ ప్రీ ఓన్డ్వి. మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు, కానీ ప్రైసెస్ మాత్రం స్లైట్లీ హై. అదొక్కటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. సో ఇక్కడ డాక్టర్ పునీత్ గారు ఉన్నారు. డాక్టరేట్ వచ్చిందిలో నాకు గుర్తులేదు సరే, ఒకవేళ మెన్షన్ చేసిండే క్షమించండి. పునీత్ సార్ రాజు గారి విగ్రహం కూడా ఉన్నది. ఎట్లా వెళ్ళాల్సింది అది. ఒకవేళ మిస్ అయినా ముందర దిగేకి ఉంది, అది ఆప్షన్ ఉంది. నాకైతే దిగులే. ట్రాఫిక్లో అయితే భయంకరంగా ఉంది భయ్యా. 2 పక్కన ఆపుకోవాలి కంపల్సరీ నిద్రకుంటా. ఆడికి పోయినాక ఆపుదాలని ఉండా. 11:50 టైం.
సో ఇంకా మన డెస్టినేషన్కి అయితే 9 కిలోమీటర్స్ ఉంది. ఒడమ్మ బడవా, సడన్ బ్రేక్లు వచ్చారు ఎందుకు పోయి మీరు? మా వాయిస్ రేసి మాట్లాడితే ఊపిరి ఆడట్లే, వైపు తీరితేనేమో దుమ్ము పడుతుంది. ఏందో నా బతుకు నాకు అర్థం కావట్లే. సరే అక్కడ పోతున్నాడు కదా రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఇంకా టాప్ వెనకాల క్యారియర్ బాక్స్ పెట్టుకొని. ఫస్ట్ చూసి వయసు అయితేనేమోలే అనుకున్నా, 30-35 ఉండేలేమో అనుకున్నా. కానీ చూసి తాత అంకులాడ, తాత అవుతాడు అదే తాత అనమాట. కానీ బండి మాత్రం గాయస్ వాంచి పడేస్తున్నాడు అట్లనే. నేను కూడా చూడలేకపోతాను అంత. వెరీ టాలెంటెడ్ పర్సన్ గాయస్. వెరీ టాలెంటెడ్ పర్సన్ నాకైతే కనుక. నా ఫేవరెట్ బండి థండర్బర్డ్ 350నే. కొత్త చెక్కేస్తున్నాడు బండికి అయితే కనుక, సింపుల్గా చెప్పాలంటే. ట్రాఫిక్లో నేను తోలే కొంచెం భయపడుతున్నాను. నేను ఏమన్నా ఎట్లా ఎక్కడ ఏం కదా అనేది చూసుకుంటూ వెళ్తున్నా. అంకుల్ ఏమో తగ్గేదేలే, పుష్పరాజు టైపు వెళ్తున్నాడు. పుష్పరాజే. ఇంకా బండి మాత్రం భలే సెట్ అయింది అతనికి. నేను ఎట్లనే ఇంకా 9 కిలోమీటర్స్ పోవాలి. అయ్యా సో గైస్ ఇప్పుడే మొబైల్ హోల్డర్ కొత్తది తీసుకున్నాను అనమాట. 350 రూపాయలు పడింది. వర్తే అనిపించింది నాకైతే కనుక. అంతా కూడా ఎందుకు చెప్పండి 350 కడిగిన. అదే మ్యాటరు. ఇదే అదే బుల్లెట్ యాక్సెసరీస్, బుల్లెట్ బైక్ యాక్సెసరీస్ అండ్ బైక్ గైడ్స్ అంట. వీళ్ళ దగ్గర అయితే ఆఫ్టర్ మార్కెట్లో చాలా ఉంటాయి. బాక్సులు, ప్యానియర్లు, ఏమో చూడు దండికుండా వీళ్ళ దగ్గర ఏమనుకుంటే. నేను చెప్పా కదా మొబైల్కి ఖచ్చితంగా మార్చేస్తానని, అన్నట్టుగానే మార్చి పడేసినాను. ఇది ఏమవుతుందంటే సార్కి ఆగినప్పుడల్లా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ప్రొటెక్షన్ ఉంది కానీ ఛార్జింగ్ పెట్టుకున్నాక లేదు. ఇక్కడ కింద హోల్ ఉంది కానీ దీనికి అది చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. నా దగ్గర ఉండే ఇట్లా నేను రైట్ యాంగిల్ తీసుకున్నాను. నేను అదే పనిగా గోప్రోకి ఛార్జింగ్ పెడదాం అనేసి, అండ్ మొబైల్కి 2-in-1గా ఉంటుందిలే అనేసి నేను తీసుకున్నా. కానీ అది ఏమైందంటే దీనికి సెట్ కాలే. దీనికి మళ్ళీ సపరేట్ కేబుల్, నాకు దాని గోప్రోకి సపరేట్ కేబుల్ తీసుకొని ఇంత ఇబ్బంది పడేదానికంటే ఎట్లాగో రిటర్న్ ఆప్షన్ ఉంది, పెడదాం రిటర్న్ అని చెప్పేసి కొత్త తీసుకున్నా. ఇంకా ఎట్లా పోయిందో రిటర్న్ పెట్టేస్తా. ఇది ఎందుకంటే స్ట్రాంగ్గా కూడా ఉంది, నేను చూసా. ఎందుకంటే ఇట్లాంటిది నేను ఆల్రెడీ కార్కు వాడుతున్నా ఒకటి సక్షన్ కప్పుది, సేమ్ ఇదే. సేమ్ ఇది ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే నేను దాన్ని వాడుతున్నాను కాబట్టి నాకు దీనిపై ఉంది నమ్మకంతో ఇంక ఉన్నీలేని తీసుకున్నా. ఓకే అక్క, రైట్లోనే ఉంటాలే. అండ్ మనకి ఇట్లా వాడికి కూడా అన్నిటికీ అనుకూలంగా ఉంది అంతా. 3 కిలోమీటర్స్ వెళ్ళాలంట. చూడండి కొంచెం దానిలో రిటర్న్ అవుతున్నాను నేనైతే కనుక. బెంగళూరు నుంచి ప్లాన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం మ్యాటర్ చెప్పేది ఉంది, దానికోసం కొంచెం ఒక చోట ఆగి చెప్దామని చెప్పి ఉన్నాను. వచ్చేటప్పుడు చూడండి నాకైతే కనుక ఇది కనపడింది, ట్రక్ ఎక్కిన ట్రక్, దీని కాన్సెప్ట్. అరే తమిళ కొంచెం మంచి ఫొటోస్ ఉందా, కొంచెం పక్కకు పోండి మీరు. యా వీడియో కూడా రిటర్న్ వేసుకున్నాడు, సిగ్నల్ వస్తున్నాడు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడా ఉన్నావు? ఈయనకేమైంది తెలియదు, దీనివల్ల మంచి ట్రక్ ఎక్కిన ట్రక్ ఉంది కూడా మర్చిపోయాను, మిస్ అయిపోయింది. ఆడే ఉంది, కొంచెం కొడదాం, కొడితే అదే వస్తుంది. రాస్ దుబాయ్ గాలి 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 రై. వీళ్ళు ఎవరో ప్రేమ పక్షులు ఏమో నా ఇల్లు కాసి వీళ్ళు నా వ్యూలో తెగ అడ్డొస్తున్నారు.
టైం అయితే 3:40 అవుతుంది. నాకైతే బీభత్సంగా ఆకలిస్తుంది. వా ఇది గాయస్ మా ఈ బండి తోలాలి నాకైతే చిన్నప్పటి నుంచి కోరుకునే, చూసినప్పటి నుంచి. ట్రక్ ఎక్కిన ట్రక్ సో ఇప్పుడే కొంచెం రెస్టారెంట్లో ఇక్కడ కనపడకపోయేసరికి ఒక బాదం మిల్క్ వేసేసి అనమాట. ఫుల్ 50 రూపీస్. బాగా కడుపు కొంచెం నిండింది. సో మనకి ఇంటికి పోయేంత వరకు దిగులు లేదనమాట. ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చాను చెప్పే కదా, గుర్తుంది కదా, అది ఈడే అనమాట. వాటర్ మిలన్ తిని ఇప్పటికీ కోల్డ్ తగ్గించుకోలేకుండా, అది ఎందుకో మళ్ళా వెదర్ ఎఫెక్ట్ మళ్ళీ ఏమో తెలియదు కానీ జరిగింది అయితే అది. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. నేను 2 వర్క్స్ కోసం వచ్చాను బెంగళూరుకి. ప్రజెంట్ వచ్చేసి ఒకటి వచ్చి అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి. ఇంకోటి వచ్చేసి వెహికల్ కోసం వచ్చాను. ఫస్ట్ దానికి వెహికల్ కోసం వెళ్ళాను. ఆ వెహికల్ అక్కడ లేదు, సేల్ అయిపోయి కూడా 6 మంత్స్ అయిపోయిందని చెప్పి అన్నారు. అది నా ఫేవరెట్ బండి అనమాట. కొంచెం XV 500 WG వర్షను, పెట్రోల్ ఆటోమేటిక్ డెమో పీస్ అనమాట. అది జస్ట్ 500 కిలోమీటర్స్ ఏమో తిరిగింది. నాకు బాగా నచ్చింది బండి. అది ఇట్లా వెళ్ళిపోయింది, సేల్ అయిపోయింది. నేను అనుకున్న సేల్ అయిపోయి ఉంటుందనేసి, కానీ బై ఛాన్స్ దాన్ని ఎవడుకుంటారులే అనే ధీమాతో ఉండింటి ఇన్నాళ్ళు. అది సేల్ అయిపోయింది ఇప్పుడు. సో అంత నో ఇష్యూ. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ జాబ్ అనమాట. కొంచెము ఆ జాబ్ విషయం కూడా ఒక క్లారిటీగా వచ్చింది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఇంటర్వ్యూ కాదు, ఒక స్టేజ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కొంచెము. సో నో ఇష్యూ అనమాట. త్వరలోనే మనం గుడ్ న్యూస్ వినొచ్చు. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏంటంటే, త్వరలో మంచి కారు అనేది ప్లాన్ చేస్తున్నా. అది ఈవీ తీసుకుంటానా లేకపోతే పెట్రోల్ బండి తీసుకుంటానా అనేది చెప్పలేను. కానీ ఫ్యూచర్లో అయితే మన ఛానల్లో ఒక డెలివరీ, ఒకటి కాదు ఒక 2 డెలివరీ వీడియోస్ వస్తాయి త్వరలో. ఒక 2 డెలివరీ వీడియోస్ వస్తాయి. ఒకటి బైక్ది, ఇంకోటి వచ్చేసి కార్ది అనమాట. ఈ 2 వీడియోస్ త్వరలో మీరు చూడబోతున్నారు. అది ఎప్పుడో నేను చెప్పలేను, ఎన్ని నెలలకు పడుతుందని చెప్పలేను నేను, కానీ త్వరలో అయితే వస్తాయి కూడా. సో అంతవరకు మీరు మరిన్ని అప్డేట్స్ కోసం నేను అప్పుడు మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అని ఇప్పుడే చెప్తాను కొంత త్వరలో పోయిన తర్వాత. చేయడం మాత్రం మర్చిపోద్దండి.